హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతితో పాటు మెయిన్ డేట్స్ అన్ని ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. అందుకే సమ్మర్ వైపు చూస్తున్నారు హీరోలు. సమ్మర్ లో మిగిలిన డేట్స్ ని కొంతమంది బుక్ చేసుకుంటే వేరే డేట్స్ లేక పెద్ద హీరోలు ఉన్నా సరే చిన్న హీరోలు అదే డేట్ లాక్ చేసుకుంటున్నారు. ఇలా ఆల్రెడీ ప్రభాస్ రిలీజ్ కి ఉన్న డేట్ లో సిద్ధు తన సినిమా రిలీజ్ డేట్ ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి? రాజా సాబ్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా? రిలీజ్ క్లాష్ లొల్లి స్టార్ట్ అవబోతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి సమ్మర్ వరకు ఈ క్లాష్ కంటిన్యూ అయ్యేలానే కనిపిస్తోంది. మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా ఏప్రిల్ 10th రిలీజ్ డేట్ కోసం మాత్రం ఫుల్ గా పోటీ పడుతున్నారు హీరోలు. ఆల్రెడీ ప్రభాస్ ఏప్రిల్ 10th రాజా సాబ్ వస్తుందని అనౌన్స్ చేసినా అదే డేట్ కి సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న తన అప్కమింగ్ మూవీ జాక్ రిలీజ్ పోస్టర్ వేసి అందరికి షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 10th మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ రిలీజ్ అవుతోందని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. ప్రభాస్ డేట్ ఇచ్చాక ఇక ఆ డేట్ కి దరిదాపుల్లో వచ్చే రిస్క్ జనరల్ గా చెయ్యరు. అయితే సిద్ధు ఏకంగా అదే రోజు జాక్ మూవీ రిలీజ్ ఇచ్చేశాడు. దీంతో ప్రభాస్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ టాక్ నడుస్తోంది. రాజా సాబ్ పోస్ట్ పోన్ అవుతుందని, అందుకే ఇంత ధైర్యంగా ఏప్రిల్ 10th రిలీజ్ డేట్ ఇచ్చారని న్యూస్. మరోవైపు రాజా సాబ్ మేకర్స్ మాత్రం సినిమా ఏప్రిల్ 10th నుంచి పోస్ట్ పోన్ చేసే ఆలోచనే లేదని చెప్తోంది. రాజాసాబ్ రిలీజ్ ఇప్పటికే లేట్ అయిందని, నెక్స్ట్ సంక్రాంతికి థియేటర్లోకి రావాల్సిన రాజాసాబ్ సమ్మర్ కి షిఫ్ట్ అయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 10th సినిమా రిలీజ్ అవుతుందని చెప్తోంది. కానీ జాక్ వర్షన్ మాత్రం సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ తోనే అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేస్తున్నట్టు చెప్తున్నారు. నిజంగానే రాజాసాబ్ పోస్ట్ పోన్ అవుతుందా, లేక ప్రభాస్ ఉంటే ఉన్నాడులే అని తన సినిమా మీద నమ్మకంతో జాక్ ని సిద్ధు రిలీజ్ చేస్తున్నాడా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పుష్ప 2 కలెక్షన్లు 1500 కోట్లు దాటిపోయాయి. క్రిస్మస్ హాలిడేస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ లెక్కన మరో 500 కోట్లు కలెక్ట్ చేసి 2000 కోట్లు కలెక్షన్లు బన్నీ అకౌంట్ లోకి వెళ్లడం గ్యారంటీ అని లెక్కలేసుకుంటున్న టైంలో మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నాడు. మరి మహేష్ ఎంట్రీ అల్లు అర్జున్ కలెక్షన్లకు బ్రేక్ వేస్తుందా? 2 వారాల నుంచి రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పుష్ప 2 దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1500 కోట్ల కలెక్షన్లు దాటి సూపర్ ఫాస్ట్ గా 2000 కోట్ల కలెక్షన్ల మార్కుని చేరుకోవడానికి రెడీ అవుతోంది పుష్ప 2. ఈ క్రేజియస్ట్ మూవీ కలెక్షన్ల స్పీడ్ కి బ్రేక్ వేసేలా కనిపిస్తున్నారు మహేష్ బాబు. ఎందుకంటే డిసెంబర్ 20న ముఫాసా మూవీ రిలీజ్ అవుతోంది. క్రిస్మస్ హాలిడేస్ లో పుష్ప 2 కి ఇంకా కలెక్షన్లు పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న టీమ్ కి మహేష్ బాబు అడ్డం పడేలా కనిపిస్తున్నాడు. హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ యానిమేటెడ్ రియలిస్టిక్ కామిక్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో మెయిన్ రోల్ ముఫాసాకి మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ఫ్యాన్స్ పెద్ద పెద్ద కటౌట్స్ తో సందడి చేస్తున్నారు. ముఫాసా క్యారెక్టర్, మహేష్ కటౌట్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు డిస్నీ సంస్థ సినిమాతో పాటు మహేష్ వాయిస్ వీడియోస్ ని విపరీతంగా వైరల్ చేస్తోంది. అసలే మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైంలో మహేష్ వాయిస్ ఓవర్ తో హాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ టైం వేరే క్యారెక్టర్ కి, అందులోనూ హాలీవుడ్ క్రేజీ మూవీ ముఫాసాకి వాయిస్ ఇస్తూ ఉండడంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ దెబ్బకి ముఫాసాకి మంచి ఓపెనింగ్స్ సరే కానీ పుష్ప 2కి మాత్రం దెబ్బ పడేలానే ఉందంటూ చర్చ జరుగుతోంది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో సంక్రాంతి బరిలోకి దిగుతున్న గేమ్ చేంజర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్లు స్టార్ట్ అవ్వలేదు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఇండియాలో ఇంకా సినిమా మీద కావాల్సినంత రావాల్సినంత బజ్ లేదనే టాక్ నడుస్తోంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ప్రీమియర్లతోనే రికార్డు కలెక్షన్లు రాబడుతున్నాడు చరణ్. గేమ్ చేంజర్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతోందా? గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి పెరిగిపోతున్నాయి. 1/1 డిజిటల్ ప్రమోషన్లతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా మీదున్న హైప్ ని పెంచేస్తోంది. ఈ నెల 21న అమెరికాలో ఈవెంట్ జరగకుండానే అప్పుడే యుఎస్ ప్రీమియర్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతూ ఆల్రెడీ ఉన్న రికార్డులకి చెక్ పెడుతున్నాయి. రిలీజ్ కి ముందు అమెరికాలో జరిగే ప్రీమియర్స్ కి ఇప్పటికే దాదాపు 1 కోటి కలెక్షన్లు రాబట్టినట్టు అనౌన్స్ చేసింది గేమ్ చేంజర్ టీం. అమెరికాలో జరగబోయే ఈవెంట్ తర్వాత ఈ లెక్కలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ గ్యారంటీగా ఉందంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే రోజు రోజుకి ప్రీమియర్ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. గేమ్ చేంజర్ మీద ఇప్పటికే ఓవర్సీస్ లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దీనికి తగినట్టు లేటెస్ట్ గా గేమ్ చేంజర్ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ పాట మీద ఆల్రెడీ హైప్ క్రియేట్ చేశారు తమన్. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ ఆడియో నెమ్మదిగా ఊపందుకుంటోంది.
హైరాణాతో బాగా ఇంప్రెస్ చేసిన గేమ్ చేంజర్ కి కొత్తగా రాబోతున్న పాట కూడా యాడెడ్ ట్రాక్షన్ కాబోతోంది. ప్రజెంట్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు ఓవర్సీస్ నుంచే వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి సాలిడ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి తగినట్టే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడంతో ప్రీ సేల్స్ కూడా రోజు రోజుకి పెరగడంతో ఈసారి చరణ్ కెరియర్ లో ఓవర్సీస్ కలెక్షన్లు గట్టిగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కమర్షియల్ ఫార్మేట్ లోనే సోషల్ కాజ్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ ఉన్నా ఏదో పేరుకు మాత్రమే స్క్రీన్ లో ఉంటోంది. కానీ ఓజీలో హీరోయిన్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా టిల్లు హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ కూడా తెరకెక్కుతోంది. మరి రాధికతో పవన్ కళ్యాణ్ స్టెప్లేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ రోజు రోజుకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీలో స్పెషల్ సాంగ్ ఉందని, అది డీజే టిల్లులో హీరోయిన్ నేహా శెట్టి చేస్తోందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. టిల్లుతో సూపర్ ఫేమస్ అయిన నేహా శెట్టి ఓజీలో స్పెషల్ సాంగ్ చేస్తోందంటే ఎలా ఉండబోతోందా అన్న ఇంట్రెస్ట్ అందరిలో క్రియేట్ అవుతోంది. ఓజీలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకాక్, థాయిలాండ్ లో ఓజీ షూటింగ్ జరుపుకుంటోంది. నేహా శెట్టి కూడా తను మేకప్ వేసుకుంటున్న ఫోటో పెట్టి బ్యాంకాక్ షూట్ లెట్స్ డాన్స్ అంటూ పోస్ట్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ స్పెషల్ సాంగ్ లో ఉంటారని, సినిమాకే ఈ సాంగ్ హైలైట్ అవుతుందని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఓజీ కంప్లీట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో పాటు జపాన్, థాయ్ ఆర్టిస్టులతో క్రేజీ స్టార్ క్యాస్ట్ ఇన్వాల్వ్ అయింది. సినిమా మీద హైప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మొన్న మధ్య వరకు యాక్షన్ షూట్ చేసిన టీం అక్కడి అంబియన్స్ తో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని, సినిమాకి గ్యారంటీగా యాడెడ్ అట్రాక్షన్ కాబోతోందని టాక్. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా ఉంటుందని, 2 స్టెప్పులు కూడా వేస్తారని రూమర్స్ వినిపిస్తున్నా పవన్ డాన్స్ చేయడం మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జనాలు. కాశీలో సాంగ్ రిలీజ్ ప్లాన్ చేసిన నాగ చైతన్య, ప్యాచ్ వర్క్ చేస్తున్న కుబేరా టీం, కాశ్మీర్ షెడ్యూల్ మొదలుపెట్టిన నాని, సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేస్తున్న షెర్లాక్ హోమ్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఫ్యాన్స్ కి సారీ చెప్పారు ప్రభాస్. నాగాస్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి జనవరిలో జపాన్ లో రిలీజ్ అవుతోంది. ప్రమోషన్లకు రాలేకపోతున్నందుకు ఫ్యాన్స్ కి సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు ప్రభాస్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండెల్ మూవీ నుంచి శివశక్తి అనే పవర్ఫుల్ సాంగ్ ని కాశీలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమా ప్యాచ్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. నాని, శైలేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 మూవీ కాశ్మీర్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. వెన్నెల కిషోర్ హీరోగా ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా రిలీజ్ అవ్వబోతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నుంచి స్నీక్ పీక్ వీడియో రిలీజ్ చేసింది టీం. మంచి అప్లాజ్ అందుకుని ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లోకి వెళ్లిన లాపతా లేడీస్ ఆస్కార్ బరిలో నుంచి అవుట్ అయింది. మహేష్ కుమార్ హీరోగా చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా నాగన్న. ఇంట్రెస్టింగ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.